మన పూర్వం ఏంటిదంటే మొత్తం అఖండంగా ఒక భారతమే ఉండేది. అది మన భాగవతంలో వస్తుంది, మనువు కొడుకు దాంట్లో పంచమ స్కందంలో వస్తుంది. ఏం చేస్తారు అంటే ఆ గుర్రాల చక్రాల ద్వారా తీసుకెళ్లి ఆ ఖండాలుగా చేసేసారు దాన్ని. అలాగా ఖండించడం వల్ల దాన్ని పృథ్వీ అనేసి పేరు వచ్చింది, 7 ఖండాలుగా మారిందని చెప్తారు. పూర్వము ఒకటే ఖండంగా ఉండేది అది భారతము, దాన్ని భారతము అనేవాళ్ళు. ఇప్పుడు ఇండియా, టిబెట్ ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి. అండ్ దెర్ వాజ్ నో దళిత్ ఆల్సో. మన దగ్గర వర్ణాలు ఉన్నాయి, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర వర్ణాలు ఉన్నాయి, కానీ ఈ దళిత్ అనేది లేదు. ఇప్పుడు పొలిటీషియన్స్ వాళ్ళ ఫాయిదా కోసం చేసుకున్న వర్డ్ ఈజ్ దళిత్. సో దళిత్ కి కూడా తెలీదు వాళ్ళని ఉపయోగిస్తున్నారు అనేసి. వేరే మన రామ చరిత్ర గనక మీరు చదివితే, రాముడు వనవాసీయులు అంటే వాళ్ళ జాతి కూడా లేదు. శూద్రుడికి కూడా కింద ఎవరైతే ఉంటారో వనవాసి, ఎందుకంటే వాళ్ళకి అసలు జాతి అనేది లేదు. శూద్రుడు అంటే ఒక వర్ణం ఉంది, వనవాసులకి ఏం వర్ణం ఉంది? ఏమీ లేదు. వాళ్ళకి ఎంత దెర్ ఇస్ నో బౌండరీస్, ఏమి ఉండవు, వనంలో ఉంటారు. అట్లాంటి వాళ్ళను రాముడు ఎంత ప్రేమించాడు, అసలు రాముడు ఎంత ప్రేమించాడు తెలియాలి అంటే మనం వాల్మీకి రామాయణం చదవాలి. సో దెర్ ఇస్ నో దళిత్. సెకండ్ కమింగ్ టు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక మనిషికి, ఒక మినిస్టర్ కి సత్తా వచ్చింది అనుకోండి, ఒక పదవి వచ్చింది, ఎమ్మెల్యే, ఎంఏ, వాట్ ఎవర్, ఎంపీ, ఏదో ఒకటి సత్తా వచ్చింది, పిఎం, ఎనీథింగ్, ఒక పెద్ద పదవి వచ్చింది. పదవి వచ్చిన తర్వాత ఆయన ఇలాగా ఇష్టం వచ్చిన ఇంట్లోకి వెళ్ళి ఆడవాళ్ళని తీసుకొస్తుంటే మనం క్షమిస్తామా? క్షమించము. మన దగ్గర చూసేది ఒక మంత్రిగా ఒక మనిషి వచ్చిన తర్వాత, ఆడ మగ ఎవరైనా వచ్చిన తర్వాత సమాజం కోసం ఏం చేస్తున్నారు అన్నదాన్ని బట్టి మనం వాళ్ళని దేవుళ్ళము అంటారు. సో రావణాసురుడు కూడా శివభక్తి చేశాడు. శివుడు అంటే ఎవరు? ఇప్పుడు 3 దేవతలు, బ్రహ్మ, విష్ణు, మహేష. సో మొదట వరదానము బ్రహ్మదేవుడి దగ్గర నుంచి పొందారు. ఫస్ట్ అండర్స్టాండ్ హూ ఆర్ 3 దేవాస్. బ్రహ్మదేవుడికి మృత్యు ఉంది, ఇది చాలా మందికి తెలీదు. బ్రహ్మదేవుడికి మృత్యు ఉంది. ఏంటంటే మన కాలము, వాళ్ళ జీవిత కాలము భిన్నంగా లాంగ్ ఉంటుంది. సో ఎవరైతే చనిపోతాడో వాళ్ళు అమరుడుగా ఉండే వరదానం ఇవ్వలేదు, కాబట్టి రావణాసురుడికి వరదానం ఇవ్వలేదు బ్రహ్మదేవుడు. సో బ్రహ్మదేవుడి దగ్గర వరదానం తీసుకునే వరకు, అంటే ఒక ఫీల్డ్ అంతే వరకు ఉంది, బ్రహ్మదేవుడి దగ్గర వరదానం తీసుకున్నాడు. ఇప్పుడున్న దేవతలు, భగవంతులు ఎవరైతే అంటారో వాళ్ళిద్దరు స్వరూపాల్లో ఉన్నారు, శివుడు, విష్ణువు, హరి, హర ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరిలో కృష్ణ భక్తి గనక చేస్తే, అంటే విష్ణు భక్తి గనక చేస్తే, విష్ణుమూర్తి మామూలు మనిషి కాదు, బాగా పరీక్ష పెట్టే, అది దాంట్లో పాస్ అవుతేనే, ధర్మబద్ధంగా ఉంటేనే ఆయన ఏదన్నా కోరికలు తీరుస్తాడు. ఇష్టం వచ్చింది ఎవరిదన్నా, మీరు ఎక్కడ పురాణాల్లో కూడా మీరు చూడండి, తప్పుడు పని చేశాడు కానీ విష్ణుమూర్తి సహకరించాలన్నది ఎక్కడా మీకు కనిపించదు. అదే శివుడిలో కనిపిస్తుంది. ఎందుకు అంటే శివుడు ఏం చేస్తుంటారు, అన్ని ఉన్నప్పటికీ కూడా అన్ని వదులుకొని హిమాలయంలో ఉండి రామారామని చేస్తుంటారు. అప్పుడు ఆయనకి ఏమనిపిస్తుంది అంటే, సరే ఏదో మా దగ్గరికి వచ్చారు కదా, ఇంకా వెంటబడుతున్నాడు, ఇది కావాలి అది కావాలి, తొందరగా ఇచ్చి పంపించేస్తే నా రామనామంలో అడ్డంకం లేకుండా ఉంటుంది, కాబట్టి ఆయన తొందరగా వరాలు ఇచ్చే దేవుడు శివుడు. శక్తివంతుడు, దయాళుడు, ఇచ్చేస్తాడు. విష్ణుమూర్తి ఇవ్వలేరు. సో ఏకైక అథారిటీ ఎవరు? శివుడు. సో కాబట్టి శివుడు ఆరాధన చేశాడు, శివుడు పూజ చేశాడు, బొట్టు పెట్టుకున్నాడు, అన్ని చేశాడు. కానీ ఎందుకు చేశాడు అన్నది ఇంపార్టెంట్. మన దగ్గర మీరు గుడి కట్టారా, మీరు ఛానల్ పెట్టారా, మీరు ప్రవచనాలు చెప్తున్నారా, మీరు యాక్టింగ్, వాట్ యువర్ డూయింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మీ ఇంటెన్షన్ ఏంటిది, మీరు ఎందుకు చేస్తున్నారు? ఆయన ఎందుకు చేశాడు? ఎందుకు అంటే ఈ శక్తి పొందంగానే నేను సృష్టిలో ఉన్న అందరినీ ఆధీనం చేసుకోవాలి అని ఏం చేశారు, మన నవగ్రహాలని, దేవతల్ని, ఎక్కడికి వెళ్తే నాకు శక్తి దొరికింది కదా అని వాళ్ళని వాళ్ళ ఇంట్లో నుంచి తీసేయడము, ఇదే కదా రావణాసురుడు చేసింది. సో మేము ఆయన భక్తుడు అనేసి ఇష్టం వచ్చిన తప్పుడు పనులు చేశాం, కాబట్టి ఎంత భక్తి చేసినా కూడా, శివుడు భక్తి చేసినా కూడా మేము అట్లాంటి వాళ్ళని యాక్సెప్ట్ చెయ్యము అన్నది వన్ కాన్సెప్ట్. సెకండ్ థింగ్, రావణాసురుడు ఎట్లాంటి నీచుడు అంటే శివపురాణంలో వస్తుంది. పార్వతి అమ్మవారు ఇల్లు కట్టించారు. ఇల్లు కట్టించిన తర్వాత మీ ఇంటికి వచ్చారనుకోండి, బ్రాహ్మణులు వచ్చారు, ఇల్లు కట్టించారు, వాస్తు శాంతి చేయించారు. వాస్తు శాంతి చేయించిన తర్వాత దక్షిణ ఇచ్చి మీరు పంపించేస్తారు. అలాంటిది దక్షిణ ఇచ్చేటప్పుడు మాకు డబ్బులు వద్దంటే మీ ఇల్లే ఇచ్చేసేయండి అని అంటే మీరు ఏం చేస్తారు? మీరు ఫస్ట్ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఇంతే కాకుండా నాకు శివ అని గనక అనుగ్రహం పొందితే నాకు నీ భార్యను కూడా ఇచ్చేసే అని అడిగిన ప్రసంగము శివపురాణంలో వచ్చింది, పురాణాల్లో వచ్చింది, అందరికీ తెలుసు. ఇది మీ భార్యతో జరిగితే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోం కదా మనము. కాబట్టి ఆయన శక్తిని పొందిన తర్వాత, సరే ఇంకో థర్డ్ ఇన్సిడెంట్ ఏంటంటే, దేవుడి దగ్గరే శక్తి పొంది దేవుడి దగ్గరే అహంకారం చూపించి ఆయన కైలాసాన్ని ఎక్కుదామని చూశాడు. అప్పుడు శివుడు ఒక్క బొట్టన వేలితో అలా కిందికి వచ్చేసాడు. సో ఇలాంటి నీచుడు అంటే ఎవరి దగ్గర అయితే శక్తి పొందాడో అలాంటి వాడిని కింద చేయడానికి చూసిన రావణాసురుని, ఆయన భక్తుడు ఉండండి, మంత్రి ఉండండి, మీరు ఎవరన్నా ఉండండి, మీరు సమాజానికి, రాష్ట్రానికి చెడు చేస్తుంటే, మీరు ఏ జాతో, ఆడ మొగ అనేది మేము చూడము, సమాజానికి మీరు చెడు చేస్తున్నాము అంటే we will never say Jaya Ravana, we will say only Jaya Rama.
బికాస్ ఆయన వనవాసానికి వెళ్ళినప్పుడు కూడా ఏం చేసినా కూడా రాష్ట్రహితం కోసమే చేశాడు. మాకు అట్లాంటి రాజు కావాలి, కాబట్టి మాకు రామరాజ్యమే కావాలి అని మన కాన్సెప్ట్. ఈ క్వశ్చన్ అడిగే వాళ్ళల్లో, ఈ క్వశ్చన్ మనసులో ఉన్న వాళ్ళల్లో ఎంతమంది వాల్మీకి రామాయణం చదివారు అన్నది సెల్ఫ్ క్వశ్చన్ ఫస్ట్ మనం వేసుకోవాలి. 100% షూర్ ఎవరు కూడా వాల్మీకి రామాయణం చదవలేదు. వాల్మీకి రామాయణం అంటే ఏంటిది? ఇప్పుడే చెప్పాను నేను, హిస్టరీ, జరిగినట్టు రాశారు. అక్కడ సీతమ్మ తల్లిని తీసుకెళ్లి కూడా తను ముట్టుకోలేదు, ఏమీ చేయలేదు అని చెప్తారు. అయితే ఈ ప్రసంగము రావణుడు స్వయంగా ఆన్సర్ చేశారు. ఏంటిది అంటే, రాముడు వచ్చేసారు, ఇప్పుడు లంకకి అక్కడికి వచ్చేసారు, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. అయితే అప్పుడు ఒక మంత్రి రావణుడితో ఏమంటాడంటే, అసలు నువ్వు సీతమ్మ తల్లిని గనక చేసేస్తే, ఆవిడ్ని ఫోర్స్ చేస్తే రాముడు బాధపడేసి వెళ్ళిపోతాడు కదా, మరి ఇలా ఎందుకు చెయ్యవు అన్నప్పుడు రావణుడు తన స్వయాన తన నోటితో చెప్పిన ఏంటిదంటే, నేను ఇలాగ చేసేవాడిని అని. అలాగే చేశాడు. ఎవరింటికి వెళ్తే వాళ్ళ ఆడవాళ్ళని ఇంటికి తీసుకురావడం, పెద్ద చిన్న అన్నది లేకుండా తీసుకొచ్చి 80,000 ఇంట్లో తన భార్యలు, ఎలాగా తన సొంతం భార్య కాదు, మీ ఇంటికి వెళ్ళి మీ చెల్లి బాగుందని తీసుకెళ్తే మీరు వదులుతారా అండి? మనం వదలము. కానీ ఆ స్టోరీ తెలియని వాళ్ళు మాత్రమే రావణాసురుడు హీరో. అట్లాంటి వాళ్ళని వదులుతాం మనము? మన ఇంటికి వచ్చాడు, మీ అక్క బాగుందండి, మీ చెల్లి బాగుంది, మీ అమ్మ బాగుందని తీసుకెళ్లేవాడు ఈ క్యారెక్టర్ అయితే ఉందో, దట్ ఈస్ రావణాసుర. ఇలాగా 80,000 భార్యలు, ఆకాశం వదలలేదు, అప్సరలు వదలలేదు, నాగలోకం వదలలేదు, ఏ లోకం కూడా వదలలేదు. ఇలాగా తీసుకొచ్చినప్పుడు ఏమైంది అంటే, ఒకసారి ఒక ఋషి కన్యని తను పాడు చేశాడు. తను బాధపడేసి తను ఆత్మహత్య చేసుకుంది. ఎందుకంటే సహించలేకపోయింది. కొంతమంది ఎమోషనల్లీ అంత స్ట్రాంగ్ గా ఉండరు. తను చనిపోయింది, కానీ శాపం ఇచ్చింది, నువ్వు ఒక స్త్రీ ద్వారానే నశింపబడతావు, నీ మృత్యు అనేది జరుగుతుంది. దాని తర్వాత ఏం చేశాడు, సొంతం కోడలు నల కుబేరుడు, అంటే కుబేరుడు తన తమ్ముడు, రావణాసుడు తమ్ముడు, లంక తనది కాదు. మనం ఏమనుకుంటాం, చాలా బలవంతుడు, లంకాధిపతి రావణాసురుడు, పుష్పక విమానం తండ్రి అనుకుంటాం. బట్ మన భాషలో చెప్పాలి అంటే, తమ్ముడిది ప్రాపర్టీ తీసుకున్నవాడు, తమ్ముడిది విమానం ఫ్లైట్ ఏదైతే ఉందో తను తీసుకున్నవాడు. ఎందుకంటే శక్తివంతుడు, కబ్జా వేసేసాడు. సో అలాంటి వాడు ఎవరైతే మన ఏమంటారు, మన పుత్రవధు అంటే కోడలు కన్యతో సమానం. అలాంటి తమ్ముడి కొడుకు భార్య అంటే కోడలు నల కుబేరుడు యొక్క భార్యను తన పాడు చేయడానికి ట్రై చేసినప్పుడు తను వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే కూడా ఎంతో ఆడవాళ్లతో తప్పుడు పనులు జరుగుతుంటాయి. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు, కొంతమంది బాధలో పడేసి ఇంకా నాకు ఇంట్లో స్థానం లేదని బయటికి వెళ్ళిపోతారు, కొంతమంది ఏం చేస్తారు, ఫైట్ చేస్తారు. అలా ఫైటర్ వారియర్ గా ఉండే తను ఏం చేసింది అంటే, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, అసలు మీరు ఇట్లాంటి వరదానం ఎందుకు ఇచ్చారు, హౌ కమ్ యూ హ్యావ్ గివెన్ సచ్ పవర్. ఇప్పుడు మంత్రి చేశాడు అనగానే కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు చూడండి పరిస్థితి, మంత్రి కొడుకు చేశాడు, మంత్రులు చేశారు అనగానే వాళ్ళు నోరు మూతపడతాయి. కొంతమంది ఏం చేస్తారు, అసలు అట్లాంటి మంత్రిని ఎందుకు మీరు ప్లేస్ ఇచ్చారు, సేమ్ థింగ్ షీ డిడ్. ఏంటంటే అసలు ఎందుకు మీరు ఇచ్చారు అనగానే, అప్పుడు బ్రహ్మదేవుడు శక్తికి కూడా ఎలా ఉపయోగపడాలో దానికి ఒక ఇది ఉంటుంది, నువ్వు ఇట్లాగా దురుపయోగం చేస్తున్నావు కాబట్టి నేను నా ఇచ్చిన వరదానంలో నేను మార్పు చేస్తున్నాను. ఏ స్త్రీనైనా తన కోరిక లేకుండా నువ్వు గనక ముట్టుకుంటే తత్క్షణం అక్కడికక్కడే నీ ఏదైతే దశశిరాలు ఉన్నాయో అక్కడికక్కడే 1000 ముక్కలు అయిపోతాయి. ఇలాగా నాకు జరగడం వల్ల నేను సీతమ్మ తల్లిని ముట్టుకోలేకపోతున్నాను అని చెప్పింది వాల్మీకిలో ఉంది. బట్ మనం చదివితే కదా చదవము, తెలియదు కాబట్టి మనం ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నాము. బట్ దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ థింగ్, సీక్రెట్ లో పెట్టారు. ఎందుకంటే మన సంపూర్ణ సృష్టికి కూడా ఆధారం అంటే ఏంటిది, పిల్లర్స్ ఎవరంటే పిల్లలే. మన నెక్స్ట్ జనరేషన్ అంటే ఏంటిది, మన పిల్లలే. ఇప్పుడు అదే ఇప్పుడు కార్పొరేట్ ఆఫీసెస్ లో పనిచేసే ప్రతి తల్లిదండ్రులకి టైం ఉండట్లేదు. సరే అమ్మమ్మ తాతయ్య ఇంట్లో ఉన్నారా అంటే, నానమ్మ తాతయ్య ఇంట్లో లేరు, ఎందుకంటే అందరూ న్యూక్లియర్ ఫ్యామిలీగా మారిపోతున్నారు. సో పరివార సంస్థ అనేది కూడా ఖండించబడిపోయింది, అందరూ మిషన్ లాగా పనిచేస్తున్నారు. సో పిల్లలు కిడ్స్ ఆర్ ఫీలింగ్ లోన్లీనెస్ అనమాట. వాళ్ళకి ఏం చేస్తున్నామో తెలియదు, స్కూల్లో వేశారు, నేర్పిస్తున్నారు, పొద్దు నుంచి సాయంత్రం దాకా బిజీగా ఉండాలని, ఈవినింగ్ క్లాసెస్, మార్నింగ్ క్లాసెస్, వాళ్ళ లైఫ్ కూడా మెషిన్ లాగా మారిపోయింది. అంటే మనం మనుషులుగా బతకట్లేదండి, మనం మషిన్స్ లాగా బతుకుతున్నాం. సో మనం మనుషులము అని ఎప్పుడు తెలియగలుగుతామంటే, చిన్నప్పుడే మనకు చెప్పాలి మనం అసలు ఎందుకు పుట్టాము, ఏం చేస్తున్నాము, మన శ్వాస అంటే మన హెల్త్ దగ్గర నుంచి ఫస్ట్ థింగ్ కమ్స్ ఏంటంటే మన హెల్త్. ప్రాణాయామము, యోగా, ఎక్సర్సైజెస్ ఇవన్నీ మనం కనుక చిన్నప్పటి నుంచి అలవాటు పెడితే, చిన్నప్పుడు ఒక శరీరానికి అలవాటు అయితే పెద్దగా అయ్యాక అలవాటు అవుతుంది. ఇప్పుడు పెద్దవాళ్ళకి చెప్పామనుకోండి, నమస్కారం చేయరా నాన్న అనగానే వాళ్ళకి అదేంటిది నేను వంగాలా అనిపిస్తుంది, పెద్దగా కొంగరు. చిన్నపిల్లలు వెంటనే చేసేస్తారు. సో దట్ ఈస్ ద రైట్ ఏజ్ టు గివ్ దెమ్, టు షేప్ దెమ్. కాబట్టి చిన్న పిల్లలకి ఫస్ట్ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఇవన్నీ చెప్పాలి. అండ్ స్పిరిచువాలిటీ, సనాతన ధర్మం అంటే ఏంటిది, ఇట్ ఈస్ నథింగ్ బట్ గివింగ్ గుడ్ మెంటల్ హెల్త్. మనం ఎందుకు పుట్టాము, ఏం చేస్తున్నాము, మన మైండ్కి ఒక క్లారిటీ ఇవ్వడాన్నే
మనం స్పిరిచువల్ సైన్స్ అనేది అంటాము. సో దిస్ ఇస్ నాట్ రిలీజియన్, దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్. చాలా మంది సనాతన అనేసరికి హిందూయిజం అనుకుంటారు. దిస్ ఇస్ నథింగ్ బట్ మేనేజింగ్ యువర్ ఓన్ లైఫ్. చక్కగా మీరు మనిషిగా సంతోషంగా ఎలా బతకాలో అని చెప్పేది సనాతన ధర్మము. అది ఎప్పుడు చెప్పాలి అంటే చిన్నప్పుడే చెప్పాలి. కాబట్టి చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేశాం మేము.